సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కష్టపడి సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి అవకాశాలు అందుకుంటారు. హీరోయిన్ గా కూడా అవకాశం రావటం అంటే అంత ఈజీ కాదు. చాలా మంది హీరోయిన్స్ ఇతర సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ఆ తర్వాత గుర్తింపు తెచ్చుకొని హీరోయిన్ గా మారుతూ ఉంటారు. మరి కొంతమంది సీరియల్స్ నుంచి హీరోయిన్స్ గా సినిమాల్లోకి వెళ్ళిన వారు ఉన్నారు. అలాగే స్టార్ హీరోయిన్స్ చాలా మంది సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి ఆడిషన్స్ ఇచ్చి అవకాశాలు అందుకున్న వారే. అయితే కొంతమంది మాత్రం ఊహించని విధంగా సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది యంగ్ హీరోయిన్స్ ఈజీగా దొరికేస్తున్నారు. రీల్స్ చేసి హీరోయిన్ ఛాన్స్ లు అందుకున్న వారు పదుల సంఖ్యలో ఉన్నారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కు కాస్త వెరైటీగా సినిమా ఛాన్స్ వచ్చిందట. తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడిని చూద్దామని వెళ్తే ఏకంగా హీరోయిన్ ని చేశారట. ప్రభాస్ నటించిన వర్షం సినిమా షూటింగ్ చూడ్డానికి వచ్చిన త్రిషను ఎలా అయితే హీరోయిన్ చేశారో రియల్ లైఫ్ లోను ఓ హీరోయిన్ కు సరిగ్గా అలానే జరిగిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు, టాలీవుడ్ హీరోయిన్ సమంత. అందాల భామ సమంత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు ఓ ఫ్యాషన్ షోలో వెల్కమ్ గర్ల్ గా పనిచేసింది. ఆ తర్వాత ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే సమంత గతంలో మాట్లాడుతూ తనకు మొదటి సినిమా అవకాశం రావటంపై ఆసక్తికర కామెంట్ చేసింది. ఆ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారుతున్నాయి. సమంత మాట్లాడుతూ తనకు దర్శకుడు గౌతమ్ మీనన్ అంటే చాలా ఇష్టమట. ఆయన సినిమాలంటే సామ్ కు పిచ్చి అని తెలుస్తుంది. ఓసారి ఆయనను చూద్దామని సినిమా షూటింగ్ కి వెళ్ళిందంట. కానీ ఊహించని విధంగా తాను హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యానని తెలిపింది. ఏ మాయ చేసావే సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి సామ్ అక్కడికి వెళ్ళిందంట. తన ఫేవరెట్ దర్శకుడు కావటంతో ఇలాగైనా ఆయనను చూడాలని ఆడిషన్స్ లో పాల్గొందంట. ఆయనని చూస్తే చాలు అని అనుకున్న సామ్ కు అనూహ్యంగా ఆ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చిందట. ఆ హీరోయిన్ గా సెలెక్ట్ అవుతానని అస్సలు ఊహించలేదని, దాంతో షాక్ తిన్నానని తెలిపింది సామ్. సమంత ప్రస్తుతం సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. త్వరలోనే వరుస సినిమాలతో బిజీ కానుంది ఈ ముద్దుగుమ్మ. మొన్నీ మధ్య సామ్ పుట్టినరోజు సందర్భంగా బంగారం అనే సినిమాని కూడా అనౌన్స్ చేశారు.